హలో వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ విహితం. నేను మీ విజయలక్ష్మి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. అనంతపురం జిల్లాలో ప్రమాదం, రైల్వే ఉద్యోగి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. వరద బాధిత కుటుంబానికి అండ, కండక్టర్ కుటుంబానికి చెక్కు అందజేత. నాణ్యత లేని వేగ నిరోధకాలు, సర్కార్ నిధులు నిరుపయోగం. నిజామాబాద్ ఆదర్శ పాఠశాల విద్యార్థి ఆచూకీ గల్లంతు, సిబ్బంది బాధ్యత వహించాలన్న బాధిత కుటుంబం. ఇక డీటెయిల్స్ చూద్దాం. అనంతపురం జిల్లాలో ప్రమాదం జరిగింది. గుత్తి సమీపంలోని 67వ నంబరు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి వచ్చిన బైక్ ఢీకొంది. ఈ ఘటనలో రైల్వే ఉద్యోగి అభిషేక్ అక్కడికక్కడే మరణించాడు. మంజునాథ్ అనే మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అభిషేక్ గుంతకల్లు రైల్వే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరీక్ష కోసం శవాన్ని గుత్తి ఆసుపత్రికి తరలించారు. అభిషేక్ మృతి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల వరద బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వము అండగా నిలిచింది. కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని రామాపురం వద్ద జరిగిన ఘటనలో బస్సు కండక్టరు అహోబిలం మృతి చెందారు. మృతుడి భార్య లక్ష్మీదేవికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల చెక్కులు మంత్రి ఆదిమూలపు సురేష్, రాజంపేట శాసనసభ్యులు వెంకట మల్లికార్జున్ రెడ్డి అందజేశారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వారి వెంట వైసీపీ నేతలు గడ్డం జనార్దన్ రెడ్డి, శివారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి ఉన్నారు. కొంచెం అట్లా అంటే ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ కావాలమ్మా, అంటే సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ అన్నమచంలో కావాలమ్మా. డీటెయిల్ ఇవ్వమని ఇప్పిస్తా. మీరు ఆప్షన్ ఎక్కడ పెట్టుకున్నారు? అన్నమచండి. సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ సారు ఎమ్మెల్యే సారు కదమ్మా. ఏ ఇంజనీరింగ్? సివిల్ ఇంజనీరింగ్.
ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి అదృష్టమయ్యాడు. ఈ ఘటన మద్నూర్ మండలం మైనూరులో జరిగింది. ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న హన్మండ్లు అనే విద్యార్థి ఆచూకీ గల్లంతయ్యింది. 3 రోజుల క్రితము పాఠశాలకు వెళ్లిన ఈ విద్యార్థి తిరిగి రాలేదు. హన్మండ్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్ఐ రాజు నేపథ్యంలో పోలీసులు గాలిస్తున్నారు. 3 నెలల కాలంలో 3 రోజులే వచ్చినప్పటికీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదంటూ బాధితురాలు వాపోయారు. పాఠశాల ప్రిన్సిపల్తో పాటు ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు వేడుకున్నారు. ఆచూకీ తెలిస్తే తమకు అందజేయాలని కోరారు. ఏ హనుమాన్లోని అబ్బాయి 8th క్లాస్ అబ్బాయి రెగ్యులర్గా ఆయన ఇరెగ్యులర్ ఉన్నారు, అసలు రావట్లేదు స్కూల్కి. సో మండే పేరెంట్ ద్వారా మాకు తెలియడం జరిగిందనమాట. సో నేను చూస్తే అబ్బాయి కంప్లీట్గా ఆయన యాబ్సెంట్ ఉన్నారు, కనబడట్లేదని పేరెంట్స్ అంటున్నారు. స్కూల్కి అయితే రావట్లేదు. చాలా రోజుల నుంచి తను స్కూల్కి అటెండ్ అవుతుంది. స్కూల్ స్టార్ట్ అయిన ఎన్ని రోజులు వచ్చింది? స్కూల్ స్టార్ట్ అయినాక ఆయన అసలు రావట్లేదు. అసలు అబ్బాయి టీచర్ కూడా కాల్ చేస్తామని చెప్పారు. అబ్బాయి కూడా ఇంటిమేషన్ ఇచ్చాము రెగ్యులర్గా రావాలని చెప్పారు. మీరు పేరెంట్స్ కానీ ఏమైనా చేశారు? ఏం సార్? టీచర్స్ కాల్ చేస్తున్నారు సార్. వాళ్ళు లాంగ్ అబ్సెంటీస్ ఎవరు ఉన్నారో వాళ్ళకి పేరెంట్స్కి కాల్ చేస్తారు. కాల్ చేసి ఇంటిమేషన్ ఇస్తారు. పేరెంట్స్ మీరు మళ్ళీ టీచర్కి అడిగారా, చేశారా మళ్ళీ మీరు అడిగారా? నేను డైలీ వాళ్ళకు నేను అడుగుతూ ఉంటాను, ఎంక్వైరీ చేస్తూ ఉంటాను. కాల్ చేయమని చెప్పేసి కాల్ చేస్తారా లేదా అని కూడా కనుక్కుంటూ ఉంటాను. అదేమన్నారు కాల్ చేసిన తర్వాత? కాల్ చేస్తున్నాం మేడం అందరికీ అని చెప్పారు. అది మేడం ఈ అబ్బాయి స్పెషల్గా అందరికీ కాదు, ఈ అబ్బాయికి మీరు చేసినప్పుడు అబ్బాయికి చేస్తామని చెప్పింటాను. అయితే కాల్ కనెక్ట్ కావట్లేదు అని చెప్పింటాను. ఒకసారి చేస్తే అయిపోతుంది. 3 నెలలు మేడం చేసింది సార్. ఒక్కసారి చేస్తే అయిపోతుందా? ఒక్కసారి కాదు సార్, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. మరి ఫోన్ కంటిన్యూ చేస్తే ఫోన్ తగలరా మేడం? కంటిన్యూ చేస్తే ఫోన్ కావాలా? అవుట్ ఆఫ్ కవరేజ్ అయితే అదే అబ్బాయిని ఫోన్ నెంబర్ అడిగితే ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు వాళ్ళ మదర్కి. రిజిస్టర్లో ఉన్న ఫోన్ నెంబర్ ఆమె సేమ్ కదా మేడం? ఫోన్ నెంబర్ చేంజ్ అయిందని చెప్పాడంట అబ్బాయి. లేదు మేడం, రిజిస్టర్లో ఉన్న ఫోన్కి చేసింది అన్నది ఆమె. ఏమో మరి, అయితే టీచర్ అయితే అట్లా చెప్పింది నాకు. అంటే మీరు పట్టించుకోరు అనుకోండి, ఓన్లీ టీచర్ కాపీ చెప్తారు, మీరు పట్టించుకోరు. నేను అడిగినందుకే కదా సార్ నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. నేను కనుక్కోకపోతే నాకు తెలియదు కదా సార్ ఇన్ఫర్మేషన్. అంటే పేరెంట్స్ వచ్చిన తర్వాత మీరు కనుక్కుంటారు, అంతవరకు మీరు కనుక్కోరు అనుకో. నేను రెగ్యులర్గా వాళ్ళని ఇంటిమేట్ చేస్తూ ఉంటాను. మొన్న కూడా మీటింగ్ పెట్టేసి అందరికీ ఫోన్ చేయండి అమ్మా అని కూడా చెప్పాను. ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చాను. ఓన్లీ మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ఉన్నారు అంతేగాని వేరే పట్టించుకోవడానికి ఏముండదు. వాళ్ళు ఫోన్ చేసి మేము చేసాం మేడం అని వాళ్ళు వచ్చి చెప్తారు సార్ నాకు ఆఫ్టర్నూన్. అంతే కాల్ చేసి చెప్తున్నారు వాళ్ళు. ఏంటంటే ఈ సంఘటన జరిగిన విషయం నిన్న రాత్రి మాకు తెలిసింది. మా డిఓ గారు మా పై ఆఫీసర్ గారు ఫోన్ చేయడం జరిగింది. ఒకసారి మీరు అది ఎంక్వైరీ చేయండి అని చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు నేను విచారణకు రావడం జరిగింది. అయితే ఇక్కడ తెలుసుకున్నాక ఏంటంటే అబ్బాయి 3 నెలల నుంచి 3 సార్లు రావడం జరిగింది. దానిపైన కూడా మేము విచారణ చేస్తాం. నాణ్యత లోపము వాహనదారులకు శాపంగా మారుతోంది. పైగా అభివృద్ధి పనులకు అవసరమైన మేర నిధులు కేటాయించకపోవడం కూడా ఇందుకు కారణమవుతుంది. నిర్మల్ జిల్లా ముథోల్లో ఇటీవల వేసిన వేగ నిరోధకాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాస్తవానికి ప్రధాన రహదారులపై స్పీడ్ బ్రేకర్లు వేయడము నిబంధనలకు విరుద్ధము.
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వేసిన నాణ్యత లేకపోతే ప్రయోజనం శూన్యము. బైన్సా నుంచి నిర్మల్ వరకు రహదారులకు ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు వేశారు. అయితే నాణ్యత లేమి కారణంగా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ మార్గంలో వేగ నిరోధకాలు వేశారంటే నమ్మలేని పరిస్థితి కొనసాగుతోంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత కూడా ఏఓబీలోనే కోటియా గ్రామాలపై ఒడిశా సర్కారు దూకుడు తగ్గడం లేదు. ఏదో విధంగా కోటియా గ్రూపు గిరిజనులకు తన వైపు మళ్లించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏపీ సంక్షేమ పథకాలకు కోటియా వాసులు ఆకర్షితులైన నేపథ్యంలో అదే తరహాలో ఇంటింటికి రేషన్తో పాటు పలు సంక్షేమ పథకాలను రూపొందిస్తోంది. గిరిజన నేతలను బెదిరింపులకు గురి చేసింది. ఇందులో భాగంగా కొందరిపై కేసు నమోదు చేసింది. అదే సార్, మాకు అంగన్వాడీ బిల్డింగ్ లేదు, హై స్కూల్ బిల్డింగ్ లేదు. వర్షం నుంచి అది డాబాలతోని కట్టినారు. అవును కరెక్టే. ఎక్కడికి వెళ్ళిపోతాం? కుందుల సంతకి వెళ్తామా? కాబట్టి మీకు అండగా మీ ఎమ్మెల్యే మీ మేము ఎప్పుడు కూడా ఇప్పుడు సదుపాయం కానీ మౌలిక సదుపాయం అన్ని కూడా ఆంధ్ర నుండి వస్తున్నాయి. स्टील फोटो धाड़ धाड़ उठा चला वीडियो होची सर मोकार सीजन नहीं এটা থিলা
ఎవరికి వస్తుంది? అధికార వైసీపీ నుంచి వలసలు మొదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాల వలస మండలము గుల్లపాడు ఉంగరాడ పంచాయతీలకు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో పచ్చకండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఇది దగా ప్రభుత్వమని అన్నారు. అందరికీ బూతులు నేర్పే పార్టీ అధికారంలోకి వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో సుమారు 500 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీకి చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్ యార్డ్లో గోదాంలో 2 తాచుపాములు హల్చల్ చేశాయి. కార్మికులు తమ పనులు చేసుకుంటుండగా పాములు కనిపించాయి. జనుపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ జంపన్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. వర్మ ఓ పామును బంధించే ప్రక్రియలో 2వ పాము బయటకొచ్చింది. దానిని కూడా వర్మ బంధించి జన సంచారం లేని చోట విడిచిపెట్టడంతో కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. లైట్ మొక్కమది మామూలు కొట్టండి. దొంగలు ఇండ్లలోనే కాకుండా ఆరుబయట కూడా తమ పని కానిచ్చేస్తున్నారు. రామన్నపేట శివార్లో కొండె ముత్యాలు అనే రైతు పోసి ఉంచిన వడ్ల రాశిని ఎత్తుకుపోయారు. ట్రాలీలో వచ్చిన నిందితుడు సుమారు 50 బస్తాలను అపహరించారు. దీంతో బాధిత మహిళా రైతు కన్నీరు మున్నీరైంది. V3 ఛానల్ తృతీయ వార్షికోత్సవాన్ని సూర్యాపేట రిపోర్టర్ విభిన్నంగా ఆదర్శంగా నిర్వహించారు. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పుట్ట రాంబాబు ఆధ్వర్యంలో శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్లోని అనాథలు, వృద్ధులు, వికలాంగులు ఆశ్రమంలో దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పుట్ట రాంబాబు మాట్లాడుతూ చైర్మన్ కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో V3 న్యూస్ దిగ్విజయంగా ముందుకు సాగుతోందన్నారు. నిజాలను నిర్భయంగా ప్రజలకు వెల్లడిస్తూ ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో రిపోర్టర్లు పెద్దబాబు, వీరాస్వామి, రంజిత్, సుబ్బారావు, రమేష్, బుచ్చయ్య, నాగరాజు, ఉపేందరు, కృష్ణమూర్తి, రామారావు, సైదులు, రషీద్ పాల్గొన్నారు. పిక్కా వీడియోనా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లాలో ప్రమాదం, రైల్వే ఉద్యోగి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు.
వరద కుటుంబానికి అండ, కండక్టర్ కుటుంబానికి చెక్కు అందజేత. నాణ్యత లేని వేగ నిరోధకాలు, సర్కార్ నిధులు నిరుపయోగం. నిజామాబాద్ ఆదర్శ పాఠశాల విద్యార్థి ఆచూకీ గల్లంతు. సిబ్బంది బాధ్యత వహించాలన్న బాధిత కుటుంబం. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.